రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీ. నేను సాంబయ్య కంపెనీ నుంచి వచ్చాను. రైతు సాంబయ్య కంపెనీ పత్తి విత్తనాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మన రైతు దగ్గర ఉన్న అది ఎట్లా ఉంది, ఏ వెరైటీ వేసాడు అందులో అని చెప్పేసి రైతు మాటలు తెలుసుకున్నాం. అన్న నమస్కారం అన్న. ఇప్పుడు సాంబయ్య కంపెనీ పత్తి విత్తనాలు పెట్టారు కదా, అందులో ఏ రకం పెట్టారు? ఆరాధ్య రకం పెట్టారు. మీ పేరేం పేరు? ప్రదీప్. ఏ ఊరు? లింగోడిపల్లి. మండలి వేస్తాను ఆత్మకూరు మండలి. డిస్టిక్ హన్మకొండ డిస్టిక్. ఎక్కడ తీసుకొచ్చారు? ఇప్పుడు ఎవరైనా తీసుకురమని మీకు చెప్పారా, లేదా మీరే తీసుకొచ్చారు? ఈ ప్యాకెట్ మిగిలి పట్ల తీసుకొచ్చారు. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఇది ఎన్ని ఎకరాలు పెట్టారు? ఎట్లుంది ఒకసారి చెప్తారా? చేంజ్ చేస్తే ఇప్పుడు మిగతా ఎకరాలలో వేరేది పెట్టారు కదా, దానికి పోల్చుకుంటే ఎట్లా ఉంది ఒకసారి చెప్తారా? పత్తి చాలా బాగుంది. ఒకటేసారి మంది వేసాం, ఒకటేసారి పంపు పెట్టాం. ఆయన ఇంత గ్రోత్ తోటి పూత బాగా వచ్చింది. బాగుంది ఇప్పటివరకు అయితే. బాగుంది. పూత కథకి ఇట్లా బాగుంది. మిగతా వరకు చూసుకుంటే ఎలా ఉంది? ఇంకా మీరు ఎన్నిసార్లు మంది వేసిన ఇట్లా దేనికి చూసుకుంటే? దీనికి ఒకటేసారి మంది వేసిన, మిగతా వాళ్ళు 2 సార్లు మంది వేసినా కూడా దీని ఎత్తు లేదు. ఒకసారి పంపు పెట్టినా కూడా పూత కూడా బాగానే ఉంది. సరే ఒకసారి కూడా బాగుంది అనగా చూద్దాం. మనం ఒకసారి చూడండి. చేనుకి ప్రతి మండ చూడండి క్రాప్ తోటి ఉంది ప్రజెంట్. మనకు చూడండి ఎంత బాగా క్రాప్ వస్తుందో. ప్రతి చెట్టు చూసుకుంటే అదే హైట్లో చూస్తాము, అదే హైట్లో అదే గూడతోటి ప్రతి కాయ స్టేజ్లో అవుతుంది ప్రజెంట్. కాయ కూడా స్టేజ్లో ఉంది. చూడండి ప్రతి చేను చుట్టూ చేను మొత్తం చూసుకుంటే ఒక తీరు ఉండడం జరిగింది. అబ్జర్వ్ చేస్తే ఒక హైట్ ఉంది, ఒక హైట్లో బాగుంది. ఇప్పుడు తోటి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది? అన్న చేను చూశారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు పెట్టారా పత్తి? మీరు పెట్టారా పత్తి? మీ దాంట్లో చూసుకుంటే ఇప్పుడు మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? యావరేజ్ చూసుకుంటే అవునా? మీరు చూస్తారన్నారా? మీరు ఎట్లుందన్న మీరు ఒకసారి చెప్తారా? మీరు తీసుకున్నారా ఈ పత్తి విత్తనం తీసుకున్నారా? మీరు వేరే పెట్టారు అయినా చూసుకుంటే ఒకసారి ఇప్పుడు చూసుకోండి. గూడగిలో చూసుకుంటే మీరు ఇప్పుడు చూసారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మీరు చేను లైవ్ లో చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అన్నిటికంటే బెటర్ అనిపిస్తుంది. మనతో పాటు డీలర్ కూడా ఉన్నాడు. డీలర్ రైతుకి ఇవ్వడం జరిగింది. డీలర్లు అందరూ రైతు దగ్గరికి తెచ్చి తీసుకోవడం జరుగుతుంది. డీలర్ మాటల్లో ఒకసారి తీసుకున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుంది చేను చూస్తుంటే? వేరే కంపెనీ వాటికంటే ఇది కొంచెం బాగున్నది. క్రాప్ కానీ బాగున్నది, కూడా బాగున్నది. ఆకు కూడా మంచిగా తేటగా ఉన్నది. ఒకటిసారి పంపు కొట్టినా కూడా మంచిగా ఉన్నది. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.